అందరికీ నమస్కారం అండి. ముందుగా మన యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియోలో మనం సుబ్రహ్మణ్య షష్ఠి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. దక్షిణ భారతదేశంలో సుబ్రహ్మణ్యుని విశేషంగా ఆరాధిస్తారు. ప్రతి మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి రోజు దేవాలయంలో సుబ్రహ్మణ్యుని ప్రత్యేక పూజలు జరుగుతాయి. విశేషించి మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకోవడం ఆనవాయితీ. అయితే ఈ 2025వ సంవత్సరంలో సుబ్రహ్మణ్య షష్ఠి నవంబర్ 26వ తారీఖు బుధవారం రోజున వచ్చింది. ఇప్పుడు మనం స్కందోత్పత్తి గురించి తెలుసుకుందాం. మహాభారతంలో స్కందోత్పత్తి ప్రస్తావన శివుని రెండవ కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామిని కుమారస్వామి, కార్తికేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్, గుహుడు అనే పేర్లతో తలుచుకుంటూ ఉంటాము. సుబ్రహ్మణ్యుని ఆరాధనకు ద్రావిడ సంప్రదాయంలో విశిష్ట స్థానం ఉంది. సుబ్రహ్మణ్య షష్ఠినే చంపా షష్ఠి, ప్రవార షష్ఠి, సుబ్బారాయుడు షష్ఠి, స్కంద షష్ఠి అని కూడా అంటారు. పూర్వం 3 లోకాలను భయభ్రాంతులచే పీడిస్తున్న తారకాసురుడు అనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుణ్ణి శరణు వేడారు. అప్పుడు బ్రహ్మ దేవతలతో మహాబలిశాలి అయిన తారకాసురుని వధించగల సమర్థుడు శివపార్వతులకు జన్మించబోయే పుత్రుడు మాత్రమే కాబట్టి మీరందరూ శివుడికి హిమవంతుని పుత్రిక అయిన పార్వతీదేవితో వివాహం జరిపించండి. వారికి కలుగు పుత్రుడే తారకాసురుణ్ణి సంహరించగల సమర్థుడు అవుతాడని తరుణోపాయం చెప్పారు. దేవతలు శివుణ్ణి ఒప్పించి పార్వతితో పెళ్లి జరిపించారు. ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంలో ప్రణయానందంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తారు. అగ్నిదేవుడు పావురం రూపంలో రావడం గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రినిలోకి ప్రవేశపెడతాడు. అగ్నిదేవుడు దాన్ని భరించలేక ఆ దివ్య తేజమును గంగా నదిలో విడిచిపెడతాడు. ఆ తేజమును ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న సత్కృత్తికల అంటే 6 దేవతల గర్భాన్ని ప్రవేశిస్తుంది. ఆ రుద్ర తేజమును వారు భరించలేక రెల్లు పొదలలో విసర్జిస్తారు. అప్పుడు ఒక దివ్య తేజస్సు నుంచి 6 ముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడు ఉద్భవిస్తాడు. అంతటా సత్కృత్తికలు ఆ బాలునికి పాలు ఇచ్చి పెంచి పోషించారు. 6 మంది నుంచి ఒకేసారి పాలు తాగడానికి 6 ముఖాలు ధరిస్తాడు సుబ్రహ్మణ్యుడు. అందుకే సుబ్రహ్మణ్యుణ్ణి షణ్ముఖుడని పేరు వచ్చింది. కుమార సంభవం గురించి తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకొని కైలాసం తీసుకొని వెళ్తారు. ఆ బాలుడు గంగా గర్భంలో తేజోరూపంలో ఉన్నందుకు గాంగేయుడని, సత్కృత్తికలు అతనిని పెంచి పెద్ద చేసిన కారణం వల్ల ఇంకా 6 ముఖాలు కలిగి ఉన్నందున షణ్ముఖుడని, కార్తికేయుడని, అతడు గౌరీ శంకరుల పుత్రుడు అగుటచే కుమారస్వామి అని, సుబ్రహ్మణ్య స్వామి అని రకరకాల పేర్లతో పిలుస్తూ కొలుచుకోసాగారు. కారణ జన్ముడైన ఈ బాలుని పార్వతి పరమేశ్వరులు దేవతలు కోరిక మేరకు కుమారస్వామిగా చేసి దేవతల సర్వ సైన్యాధ్యక్షునిగా నియమిస్తారు. పరమేశ్వరుడు శూలం మొదలైన ఆయుధాలను ఇవ్వగా ఆ జగన్మాత పార్వతి కుమారుణ్ణి దీవించి శక్తి అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతుణ్ణి చేసి తారకాసురునిపై యుద్ధ శంఖారావాన్ని మ్రోగిస్తారు. సర్వశక్తిమంతుడైన కుమారస్వామి నెమలి వాహనారూఢుడై 6 ముఖాలు 12 చేతులతో ఉగ్రరూపం దాల్చి 6 చేతులతో ధనస్సులను మరో 6 చేతులతో బాణాలను ధరించి రాక్షస సేనను ఒకేసారి సంహరించాలని తలిచి సర్పరూపం దాల్చి రాక్షసులను ఉక్కిరిబిక్కిరి చేసి భీకర యుద్ధంలో తారకాసురుని సంహరించి విజయుడైనాడు. సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహం జరిపించిన ఈ రోజును సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటాం. ఈ రోజున శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి భక్తులు కళ్యాణోత్సవములు, సహస్రనామ పూజలు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు. పరమ పవిత్రమైన ఈ సుబ్రహ్మణ్య షష్ఠి పండుగ రోజున స్కందోత్పత్తి కథను విన్నా చదివినా అవివాహితులకు వివాహం జరుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అనారోగ్యంతో బాధపడే వారికి ఆరోగ్య భాగ్యం చేకూరుతాయి. ఇది సుబ్రహ్మణ్య షష్ఠి యొక్క విశిష్టత.